ఈ రైతులకు సంబంధించినటువంటి సాగునీరుకు సంబంధించిన విషయంలో మన ప్రత్యేకంగా హైదరాబాద్లో రివ్యూ మీటింగ్ జరిగింది. పెద్దలు ఇరిగేషన్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు పెద్దలు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, నేను గౌరవ శాసనసభ్యులు మేమందరం కూడా ఈ జిల్లాకు సంబంధించిన అనేక అంశాల విషయంలో రివ్యూ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రజలకు ఇచ్చిన అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా ప్రజలకు ఇచ్చిన ఇబ్బంది జరగకుండా సంక్షేమానికి సంబంధించిన కానీ అభివృద్ధి విషయంలో కానీ మరి ఎక్కడ ఏ ఇబ్బందులు ఉన్నాయి, ఇరిగేషన్ పరంగా ఉన్నాయా, ఆర్ఎండ్బిఏ ఉన్నాయా, పిఆర్ఎన్ ఉన్నాయా, అన్ని డిపార్ట్మెంట్స్ రివ్యూ చేసుకొని ఒక ప్రణాళికతో ముందుకెళ్తున్న విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ అతి త్వరలో మన గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా ఈ జిల్లాకు నేను పిలవడానికి ప్రత్యేకంగా రేపు క్యాబినెట్ అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జగిత్యాలకు రావాలి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా రేపు వారిని నేను మన ఎమ్మెల్యే గారిని కూడా నేను రేపు రమ్మని అడుగుతాను. ఇద్దరం కలిసి ముఖ్యమంత్రి క్యాబినెట్ అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రికి రిక్వెస్ట్ చేస్తాను విషయాన్ని మనవి చేసుకుంటూ మా మీడియా మిత్రులందరూ కూడా నేను జిల్లా మంత్రిగా ఈ గొప్ప చేయుత పెన్షన్ పథకాన్ని అమలు చేసే విషయంలో మీ యొక్క సహకారాన్ని ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్కారం అందరికీ. అన్న మాకు కొత్త పెన్షన్ కావాలని చెప్పేసి మరి 100% మరి ఈ యొక్క స్టాచ్యురేషన్ ద్వారా ఎవ్వరికి అన్యాయం జరగకుండా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మరి కొత్త పెన్షన్లు ఈరోజు సుమారు 7 వివిధ స్థాయిలో పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగా ఇప్పటి వరకు మన జిల్లాకు సంబంధించినటువంటి సుమారు 2,18,200 మంది లబ్ధిదారులకు 47,14 లక్షల రూపాయలు ప్రతి నెల జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పీడీడీఆర్ ద్వారా చెల్లించడం జరుగుతుంది. మరి దానికి గాను మా వృద్ధాపకు సంబంధించినటువంటి సుమారు 57,057 మంది, గతంలో మా వింతతు సోదరిమణులకు 43,019, దివ్యాంగులకు సంబంధించిన వాళ్ళు 15,952 మంది, కల్లు గీత కార్మికులకు 3,304, అదేవిధంగా చేనేత కార్మికులకు సంబంధించిన 2,335 మంది కార్మికులు, చేనేత కార్మికులు ఇప్పటి వరకు ఇస్తున్నటువంటి పథకాలు ఒంటరి మహిళా సోదరిమణులకు 4,518, బీడీ కార్మిక సోదరిమణులకు సుమారు ఈ జిల్లాలో 88,310, అదేవిధంగా ఎయిడ్స్కి సంబంధించిన బాధితులకు 907, ఏదైతే బాధితులకు సుమారు 1,619, డయాలసిస్కు 234, బీడీ ఠేకేదారులకు 747, అంటే సుమారు 2,18,002 మంది లబ్ధిదారులకు ఆ కుటుంబాలకు సుమారు ప్రతి నెల 47,14 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈరోజు ఈ రాష్ట్రానికి సంబంధించిన గౌరవ ముఖ్యమంత్రి వారు సుమారు ఈరోజు ఇంతకుముందు చెప్పినట్టు అంశం పరంగా ఒంటరి మహిళలు కానీ, వింతతు సోదరిమణులకు కానీ, కల్లు గీత కార్మికులకు కానీ, చేనేత కార్మికులకు కానీ, పైలేరియా బాధితులకు కానీ, దివ్యాంగులకు కానీ, డయాలసిస్లకు కానీ ప్రత్యేకమైనటువంటి రేపు 16వ తారీఖు ఆగస్టు 15 తర్వాత 16 రోజు మన ములుగులో ఈ కార్యక్రమాన్ని లాంఛనప్రాయంగా మొదలుపెట్టడం జరుగుతుంది. ఈ జిల్లాకు సంబంధించిన అన్ని వర్గాల ప్రజలు కూడా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఏదైతే జిల్లా కలెక్టర్ గారు ఆ అధికారులకు, ఆ మండల అధికారులకు కానీ, మున్సిపల్ అధికారులకు కానీ ఆ ఫార్మేట్ లోపల అప్లై చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మరి అదేవిధంగా ఆ అప్లికేషన్ సంబంధించినటువంటి అంశం విషయంలో జిల్లా మంత్రిగా నేను కానీ, శాసనసభ్యులు కానీ, మా వెల్మా సంక్షేమ చైర్మన్ గారు కానీ, మా జిల్లా కలెక్టర్ గారు కానీ, శాసనసభ విప్పుగా ఉన్నట్టు మా ఆది శ్రీనివాస్ గారు, ఎమ్మెల్యేగా మేడిపల్లి సత్యం గారు, మా అందరి ప్రభుత్వం తరఫున మేము ప్రజలను మనవి చేస్తున్నాం. అర్హత ఉన్న ప్రజలందరూ కూడా ఈ ఏదైతే చేయూతకు సంబంధించిన పెన్షన్ విషయంలో సకాలంలో అప్లై చేసుకోవాలి. నిబంధనలకు అనుగుణంగా కూడా జిల్లా కలెక్టర్ ప్రత్యేక పర్యవేక్షణ లోపల ప్రతి ఒక్క కుటుంబానికి మరి వయసు పరంగా కూడా మరి సోదరిమణులకు 18 సంవత్సరాలు పైబడ్డ ఒంటరి మహిళలకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా విద్యుత్ సోదరిమణికి 18 సంవత్సరాలు పైబడినటువంటి భర్త చనిపోయినటువంటి సోదరిమణి ఉన్నట్టయితే వారికి ఇవ్వబడుతుంది. కల్లు గీత కార్మికులకు 50 సంవత్సరాలు దాటిన తర్వాత, అదేవిధంగా చేనేత కార్మికులకు 50 సంవత్సరాలు, ఈ విధంగా పైలేరియా కానీ,
దివ్యాంగులకు కానీ, ముఖ్యంగా దివ్యాంగులకు సంబంధించిన శాఖ మంత్రిగా నేను ప్రత్యేకంగా మా దివ్యాంగుల సోదరులకు సోదరిమణులకు ఎవరైతే 51% వైకల్యం ఉన్నవారికి, హియరింగ్ అండ్ ఇంప్రూవ్డ్ ఉన్నటువంటి 40% ఉన్నవారికే ఈ దివ్యాంగుల కొత్త పింఛను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి మరి ఒక జీవో విడుదల చేసిందనే విషయాన్ని ఈ సందర్భంగా జైత్యాల జిల్లా మీడియా ద్వారా ఈ జిల్లాకు సంబంధించిన ప్రజానీకానికి మనవి చేసుకుంటూ, మన రాష్ట్ర ప్రభుత్వంపై మన ఆర్థికంగా ఇంత ఇబ్బంది ఉన్నా, ఎంత కష్టమున్నా ప్రజలకు ఇచ్చినటువంటి మాట విషయం లోపల ఈరోజు ఒక మెట్టు ముందుకేసి ఇంకా ఇవ్వాల్సినటువంటి పథకాల లోపల మరి రాబోయే 2 సంవత్సరాల 4 నెలల లోపల మరి అవి పూర్తి చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ, ప్రత్యేకంగా మీడియా మిత్రులకు కూడా నేను మనవి చేస్తున్నా, మీ అందరి యొక్క గ్రామాల్లో మీడియా పరంగా మీరు ఉంటారు. ఏదైతే ఈ అర్హత ఉన్న ప్రజలకు అవేర్నెస్ వచ్చే విధంగా మీ సపోర్ట్ కూడా మీ యొక్క ఉండాలని చెప్పి ఈ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినటువంటి విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ, మా మీడియా మిత్రులందరూ కూడా నేను ప్రత్యేకంగా మరి ఒక మంచి చేయూతకు సంబంధించినటువంటి ఎన్నో సంవత్సరాలకెళ్ళి పెండింగ్ ఉన్నటువంటి అంశాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు గొప్ప ఆలోచనలతో ముందుకెళ్తున్నాడు. మరొకసారి జైత్యాల జిల్లా ప్రజల పక్షాన మనస్ఫూర్తిగా నేను ముఖ్యమంత్రి గారికి, ఈ శాఖ మంత్రివర్యులు సోదరిమణి సీతక్క గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తాను.